కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలోని వార్డులో నెలకొన్న పారిశుధ్య లోపం, మౌలిక సదుపాయాల కరువుపై బీజేపీ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డిని నిలదీశారు. శానిటేషన్ కార్మికులు రికార్డులో ఉన్న క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదని, వారు అధికారుల ఇళ్లలో పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. కమిషనర్ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. మున్సిపల్ లేబర్ గారి నుంచి అడిగితే వాళ్ళన్నీ అటెండెన్స్ ఉన్న వాళ్ళు అక్కడ లైవ్లో లేరు, వచ్చిన వాళ్ళు అక్కడ పని చేయడం లేదు. దీని విషయంలో కమిషనర్ గారిని అడిగితే ఎలాంటి సమాధానం లేదు. స్ట్రీట్ లైట్ విషయంలో అడిగితే వాటికి 5 ఇచ్చినామన్నారు, ఆ 5 ఏది ఇచ్చినా కూడా తెలుస్తలేదు. దాని విషయంలో కూడా సంబంధిత కౌన్సిలర్లకు ఎలాంటి సమాధానం లేదు. అక్కడ పెట్టినామని వాళ్ళు చెప్తున్నారు. తర్వాత చెత్త బండి విషయంలో అన్ని రిపేర్లు ఉన్నాయంటున్నారు. మరి రిపేర్ ఎప్పుడు చేపిస్తారని అడిగితే దానికి సమాధానం లేదు. కొన్ని రోడ్ల మీద చేసిన కుప్పల విషయాల్లో వచ్చి ట్రాక్టర్ వచ్చి తీసుకుపోతారు అని చెప్తే దాని విషయంలో కూడా వాళ్ళ దగ్గర ఎలాంటి సమాధానం లేదు. ఇక తాగునీటి సమస్యల విషయంలో వచ్చేది ఎండాకాలము, దాని విషయంలో ఏమన్నా ప్లానింగ్ చేసిరా అని అడిగితే దాని విషయంలో కూడా ఎలాంటి సమాధానం లేదు. ఎట్లాంటి కష్టలేవు, మొత్తము ఓపెన్ అంటే దానికి సంబంధించిన సమాధానం ఆయన దగ్గర లేదు.